హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో ఈ మండే కూడా మీకోసం మంచి రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చాను. అందులో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫ్రెషర్స్కి పెట్టాను. సో ఫ్రెషర్స్ ఏంటి అంటే మన కాగ్నిజెంట్లో, ఎసెంచర్లో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ పడ్డాయండి. సో ఈ మధ్య ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఈవెన్ క్యాంపస్లో కూడా రావట్లేదు. సో అలాంటిది మనము ఇది రిక్వెస్ట్ చేసి ఈ డీటెయిల్స్ తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇది మార్కెట్లో ఇంకా రాలేదనుకుంటా. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో మీరు ముందు అప్లై చేయండి, ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. సో రెగ్యులర్ వీడియోలో ఈ ఫ్రెషర్స్తో పాటు .NET డెవలప్ సీనియర్స్కి .NET డెవలపర్స్, PHP డెవలపర్స్, నాన్ ఐటీకి అడ్మిన్ సైడ్వి కొన్ని తీసుకొచ్చాను. ఆ డీటెయిల్స్ ఏమనేది వీడియోలోకి వెళ్ళి చెక్ చేద్దాం. అంతకుముందు ఒక విషయం చెప్పాలి. సో అదేంటంటే నిన్న మనము సండే స్పెషల్ విత్ టెక్కీలో ఒక జావా డెవలపర్ సీనియర్తో ఇంటర్వ్యూ చేశాము. ఆ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందులో ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి, ఏం చేయాలని చాలా క్లియర్గా చెప్పారండి. సో ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు కొంత డేరింగ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో చెప్పినట్టు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ కోసం ఇది లింక్ అండి. సో ఈ లింక్ అది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మన డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్గా అప్లై చేయండి, ఓకేనా. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఇది ఏమంటున్నారు, కాగ్నిజెంట్ హైరింగ్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ ఇంజనీర్ ట్రైనీకి 2023 బ్యాచ్ కోసం. ఇది ఫర్ సర్వీస్ డెస్క్ అంట. లొకేషన్స్ వచ్చి బెంగళూరు, చెన్నై, కోల్కతా. సో ఆ లింక్ ఇచ్చారు. ఆ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అప్లికేషన్ డెడ్ లైన్ కూడా పెట్టారండి, 20th February ఆఫ్టర్నూన్ 12 AM లోపే మనము అప్లై చేయాలి. దీనికి ఎట్లా ఉంటుందంట, ఒక నోట్ ఇచ్చారు. ద ఎవల్యూషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ సెకండ్ వీక్ నుంచి, అంటే March 15th నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. సిటీస్ వచ్చి 4 lakhs per annum ఇస్తారంటండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారు, 2023 బ్యాచ్ ఆఫ్ BE ఆర్ BTech ఆఫ్ ఎనీ బ్రాంచ్ ఉండాలంట. క్యాండిడేట్ హ్యావింగ్ మినిమం 50% ఇన్ 10th, 12th ఆర్ డిప్లొమా ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్కి. సో ఓపెన్ టు ఆల్ ఇండియన్ నేషన్స్, బీ ఫ్లెక్సిబుల్ టు ఎనీ వర్క్ లొకేషన్స్, షిఫ్ట్ టైమింగ్స్ అండ్ టెక్నాలజీస్. ద ఫైనల్ కాగ్నిజెంట్ ఆన్బోర్డింగ్ వుడ్ బి సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్, ఓకేనా. జాబ్ లొకేషన్స్ వచ్చి బెంగళూరు, చెన్నై, కోల్కతా. క్యాండిడేట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ దీస్ లొకేషన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్. రోల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. సో అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ యూజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ కల్చర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో ఎబిలిటీ టు హ్యావ్ ఆల్వేస్ కమ్యూనికేషన్ వెర్బల్ అండ్ రిటర్న్ with our clients and process sound technical knowledge, work in shift and work from office. Support available from Cognizant as a post joining as full-time employees. Night shift allowance will be paid by the project. Cognizant provides cab for pickup and drop, ensuring safety and comfort. Timely rewards and recognition for top performance. If you are passionate about customer service, possess strong technical skills and thrive in the fast-paced environment, then this role is for you. So please note, if selected, you will be joined as a fresher, as a no prior work experience will be considered. సో ఇంతకుముందు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలంటే ఫ్రెషర్ కింద చేస్తారంట. కాంపన్సేషన్ వచ్చి 4 lakhs. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీ వదలొద్దండి. సో కంపల్సరీగా అప్లై చేయండి, ఓకేనా. నెక్స్ట్ది ఎసెంచర్ నుంచి అండి. సో వీళ్ళు ఏమంటున్నారు, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. అక్కడ నుంచి డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో వీళ్ళు ఏమంటున్నారు, ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ కావాలంట. ఎక్స్పీరియన్స్ 0 to 11 months. శాలరీ వచ్చి 4,60,700. జాబ్ ఫుల్ టైమే. లొకేషన్ వచ్చి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్. దీనికి లాస్ట్ డేట్ అనేది ఏం మెన్షన్ చేయలేదండి. కానీ ఏంటంటే మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఒక్కొక్కసారి ఉంటుంది కనుక ఇమ్మీడియట్గా మీరు ఈ జాబ్కి అప్లై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి ఏం చెప్పారు, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చారు. సో అబౌట్ అసెంచర్ గురించి చెప్పారు. జాబ్ రోల్ ఓవర్వ్యూ ఇచ్చారు. సో ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూడండి, లేదంటే వీడియో లెంత్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకసారి వీడియో పాస్ చేసుకొని చూడండి. సో వీళ్ళు మెయిన్ ఏమంటున్నారంట, వీ వుడ్ లవ్ టు హ్యావ్ యూ. ఏంటి కావాలంట వాళ్ళకి, ఎబిలిటీ టు యాంటిసిపేట్ అండ్ రిజాల్వ్ బిజినెస్ ఇష్యూస్ విత్ ఎజిలిటీ, మల్టీ డిసిప్లినరీ అండ్ వెర్సటైల్ విత్ యాటిట్యూడ్ టు లెర్న్ అండ్ సప్లై న్యూ స్కిల్స్ faster. Good analytical and problem solving skills and proficient in verbal and communications. Deliver code to time and quality, expectation to participate in peer reviews, to ownership the successful implementation of the solution, support infrastructure operations and manage delivery for IT production and system services.
Flexibility to relocate for the project deployment any part of India and work 24/7 shifts based on business requirements. So ఇంకేమంటున్నారు, mention the preferred basic understandings of above development on HANA, CDS, AMDP performance analysis, experience or knowledge in configuring and customization of Salesforce.com applications, good knowledge in J2EE and full stack, knowledge and development experience in .NET, ASP.NET కానీ ASP.NET MVC కానీ. ఓకేనా, ఈ టెస్టింగ్ సైడ్ కూడా నాలెడ్జ్ ఉంటే బెటర్ అంటున్నారు. ఒకసారి వీడియో పాస్ చేసుకుని చూడండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారు, ఆల్ స్ట్రీమ్స్, ఆల్ బ్రాంచెస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీలో సిఎస్సి కానీ ఐటీ ఓన్లీ అంటున్నారండి. ఫ్రమ్ 2023 and 24 పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు. ఓకేనా, పార్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ కన్సిడర్. సో డిస్టెన్స్లో ఎవరైతే బీటెక్లో అవి చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ కాదంటున్నారు. నోట్ కూడా ఇచ్చారు ఏమంటే, ఎంబీఏ కానీ పీజీడిఎం క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై దిస్ పొజిషన్. సో వీళ్ళు మెయిన్గా చూస్తుంది ఏంటంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, సిఎస్సి, ఐటీ కానీ సిఎస్సి బ్రాంచ్ కానీ ఓన్లీ ఐటీ వల్ల చూస్తున్నారండి. ఏమంటున్నారు ఇంకా, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ అండ్ డ్యూరింగ్ ఆన్ బోర్డింగ్. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ రోల్ ఇన్ ద stipulated duration of degree, hence there should be no gaps during the course of your degree. సో ఏం బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు ఇది చేయరంటండి. సో ఏమంటున్నారు ఇంకా, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, మస్ట్ కంప్లీట్ యువర్ బీటెక్ ఇన్ 4 years ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి ఇన్ 2 years. సో 4 yearsలోనే కంప్లీట్ చేయాలి, అదే బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బీ కన్సిడర్. సో మీరు ఎంటెక్ అది చేస్తుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటండి. ఓకేనా, సో పీజీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత బీటెక్ ఇస్తారు. అదండి. సో ఈ ఆపర్చునిటీ కూడా ఎవరు వదలొద్దండి, ఒక్కసారి దీనికి కూడా అప్లై చేసుకున్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఓపెనింగ్స్ ఫ్రెషర్స్కి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇదేమంటున్నారు, టెక్నికల్ రిక్రూటర్స్ కావాలంటే అర్జెంట్ బేసిస్లో 1 to 3 years ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే, హైటెక్ సిటీ మన హైదరాబాదే. ఏముంటుంది, శాలరీ ప్యాకేజ్, అట్రాక్టివ్ ప్యాకేజ్ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు shaheen@epigian.com అనే మెయిల్ ఐడికి మీరు రెస్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది పిహెచ్పి డెవలపర్ని చూస్తున్నారండి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 5 years, చెన్నై లొకేషన్, ఇమ్మీడియట్ టు 15 days జాయినర్స్ కావాలంటున్నారు. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ పిహెచ్పి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ MySQL డేటాబేస్ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు harishkumar.s@balbas.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం అండి. ఇదేమడుతున్నారు, .NET కోర్ అడుగుతున్నారండి వీళ్ళు. సో ద ఓన్లీ క్యాండిడేట్స్ విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ .NET కోర్ విత్ React.js షుడ్ అప్లై. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, 5 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉండి ఫుల్ స్టాక్ డెవలపర్ ఉన్న వాళ్ళే కావాలంట. థరో అండర్స్టాండింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ కోర్ ప్రిన్సిపల్స్, thorough understanding of .NET Core and Web API, knowledge of modem authorization mechanisms such as JSON Web Token, strong proficiency in JavaScript including DOM manipulation and JavaScript object model, AWS knowledge is plus, React Native experience is highly desirable. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని చూడండి. సో లొకేషన్ వచ్చి ఆఫ్ షోరు, ప్రిఫరబుల్లీ హైదరాబాద్ క్యాండిడేట్స్ లేదా బెంగళూరు లేదా వైజాగ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వైజాగ్ లొకేషన్లో. సో ఎవరికి పంపించాలంట, HR@technosis.com అంటే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది బిజినెస్ కన్సల్టెంట్ కావాలంటండి. మ్యాండటరీ స్కిల్స్ ఏం కావాలి, లోన్ ఐక్యూ విత్ టెస్టింగ్ ఆర్ ప్రొడక్ట్ ఓనర్ ఆర్ బిజినెస్ అనలిస్ట్. మ్యాండటరీ టూల్స్ ఏం కావాలి, లోన్ ఐక్యూ కావాలంట. సో నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్ టు 60 days, లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఎక్స్పీరియన్స్ లెవెల్ 4+. ఇది యూకే షిఫ్టే కావాలంటండి, 2 to 10 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఎవరికి పంపించాలి, aparna.m@liveconnections.in. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 8297801110. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది నాన్ ఐటీ కోసం వచ్చిందండి. వీళ్ళు ఏమంటున్నారు, అడ్మిన్ కావాలంటున్నారు. అగ్రి సైన్స్ ఆర్గనైజేషన్ ఫర్ హైదరాబాద్, మాదాపూర్ లొకేషన్లో ఉంది. రోల్ వచ్చి అడ్మిన్, ఎక్స్పీరియన్స్ లెవెల్ 1.5 year నుంచి 2 years. శాలరీ స్లాబ్స్ యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్ అంటున్నారు. ఇది హైబ్రిడ్ వర్కే. సో 2 days a week అంటున్నారు. ఒక వీక్లో 2 days అయితే సరిపోతుంది. నార్మల్గా అడ్మిన్కి కంపల్సరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం హైబ్రిడ్ ఇచ్చారు. ఇండస్ట్రీ టైప్ వచ్చి ఫార్మింగ్, ఎనీ గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుందంటండి. జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. వీళ్ళు ఇంకా ఏమంటున్నారు, కండక్ట్ ద ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ టెలిఫోనిక్ అంటున్నారు. అదేంటి, టు చెక్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డొమైన్ స్కిల్స్.
సో సెకండ్ అందులో ఎవరైనా క్వాలిఫై అయ్యి ఉంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసి ఉంటే సెకండ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఏం పడుతున్నారు? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు డీల్ విత్ ప్రెషర్స్, గుడ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఎవరికి పంపించాలి? ramji@fishonpt.com అనే మెయిల్ ఐడికి పంపించాలి. ఇమీడియట్ జాయిన్ చూస్తున్నారండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 1 వీక్లో జాయిన్ అవ్వాలి అంటున్నారు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. సో ఇలాంటి మంచి రిక్వైర్మెంట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. టేక్ కేర్.